ఇప్పుడు మీరు చూస్తున్నది ఐఐటి బాబాగా పిలువబడుతున్న అభయ్ సింగ్ని. ఇతని కథ వింటే మీకు కూడా కన్నీళ్లు రాక మానవు. ఏకంగా బాంబే ఐఐటిలో చదువు పూర్తి చేసిన ఇతను ఇప్పుడు మహాకుంభమేళాలో తన ఆధ్యాత్మిక అవతారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతనే అభయ్ సింగ్. కానీ ఇతన్ని సోషల్ మీడియా ప్రేమతో ఐఐటి బాబాగా పిలుస్తుంది. అభయ్ సింగ్ ఐఐటి బాంబే నుంచి 4 సంవత్సరాలు చదివి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ని పూర్తి చేశాడట. దాని తర్వాత తన మనసుకు నచ్చిన ఫోటోగ్రఫీ, కెనడాలో మంచి ఉద్యోగం కూడా చేశాడు. కానీ అవేమీ అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. మహాకుంభమేళాలో ఈయన మాట్లాడే అనర్గళమైన ఇంగ్లీష్ మాటల్లో చాలా నేర్పరితనం చూసిన రిపోర్టర్లు అభయ్ సింగ్ను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. ఆయన చెప్పిన విషయాలను వింటే అభయ్ సింగ్ జీవితం 3 ఇడియట్స్ మూవీలోని క్యారెక్టర్స్తో కనెక్ట్ అవుతుంది. అభయ్ సింగ్ మిగిలిన బాబాల కంటే చాలా ప్రత్యేకమైన వారు. ఎందుకంటే అతను తన ఐఐటిని విడిచిపెట్టి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టానని, ఇంటర్వ్యూల్లో తనని పదే పదే ఐఐటి బాబాగా పిలవద్దని చెప్పారు. కానీ ఆధ్యాత్మిక విజ్ఞానం కలిసిన అభయ్ సింగ్ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అందరినీ ఆలోచింపచేస్తుంది.